హాయ్ హలో ఈరోజైతే నేను చిక్పేట వెళ్తున్నాను. మీషోలో అప్లోడ్ చేయడానికి శారీస్ అయితే తేవడానికి లేవు, అయిపోయినాయి. అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. బస్కి అయితే కాదు, కంపల్సరీ మెట్రోకి వెళ్తాము. ఎందుకని బస్సుకి వెళ్తే కనుక 1.5 అవర్ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కుపోతాము. అందుకని చెప్పేసి మెట్రోకి అయితే వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. పిల్లల్ని స్కూల్కి పంపించేసి వెళ్తున్నాము. ఇది చూసారా, మేమైతే ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఇంటి నుంచి మెట్రోకి ఒక 10 మినిట్స్ వాక్ ఉంటుంది. సరేలే అని చెప్పేసి స్కూటీ ఎందుకు అని చెప్పి మళ్ళీ పార్కింగ్ అది చేయాలని చెప్పి నడుచుకుంటూ అయితే మా ఫ్రెండ్స్ నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. మేము వచ్చేదైతే ఇంకా 3 అలా అయిపోతుంది అనమాట. 3:30 వరకు మా పాప స్కూల్ టైమింగు. బాబు అయితే మధ్యాహ్నం వచ్చేస్తారు, మా హస్బెండ్ తీసుకుని వస్తారు. ఇంకా పాప వచ్చే టైంకి అయితే మేము తిరిగి వచ్చేయాలి. అందుకే చెప్పేసి మార్నింగే వాళ్ళని పంపించేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి 9:30 కల్లా స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఇప్పుడు లేట్ చేస్తే మధ్యాహ్నం కన్ఫామ్గా లేట్ అవుతుంది. మేము నెక్స్ట్ ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ ఏ షాప్కి వెళ్ళామో, ఏమేమి పర్చేజ్ చేసామని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఏమేమి తెచ్చాను అనేది కూడా చూపిస్తాను. తర్వాత శారీస్ అవిని చూడాలి ఎలాంటి దొరుకుతాయా ఏంటని. ఒక్కోసారి అయితే చాలా బాగా దొరుకుతాయి, క్వాలిటీ డిజైన్స్ మాకు నచ్చి. ఒక్కొక్కసారి మాత్రం కొంచెం అటు ఇటుగా దొరుకుతాయి. చూడాలి, చాలా రోజులు అయింది వెళ్ళి, 1 మంత్ పైగా అయిపోయింది వెళ్ళలేదు. కరెక్ట్గా మేము వచ్చేప్పటికైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ కరెక్ట్ టైమింగ్ అనిపించింది. ఇంకా మీషోలో సేల్ చేస్తాం బెనిఫిట్ అంటే మేము స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ అయింది. ప్రాఫిట్ వచ్చిందా అంటే ఓకే, ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం రిటర్న్ అవుతూ ఉంటాయి కదా, రిటర్న్ అయినప్పుడు మనకి లాస్ అనేది ఉంటుంది కంపల్సరీగా. అది కొంచెం చూసుకోవాలి. మనం క్వాలిటీ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. రిటర్న్స్ కూడా ఎక్కువ రావు. ఫస్ట్లో మాకు తెలియక కొంచెం క్వాలిటీ విషయంలో ఇష్యూస్ అయ్యి కొన్ని రిటర్న్స్ వచ్చినాయి. అందుకని ప్రాఫిట్ కొంచెం తక్కువగా ఉంది. మెట్రో దిగేసి అయితే మాత్రం నడుచుకుంటే వెళ్ళిపోతాము. అలవాటు అయిపోయింది షాప్స్. ఇవన్నీ హోల్సేల్ షాప్స్. నెక్స్ట్ చూపిస్తాను.